సూర్యాలంలో పొడలు పెడుతుండగా మరి దేవుని కాపుల నుంచి కుమార్తె పాలు తాగి చక్కగా నిద్రపోవాలి, తల్లిదండ్రులు నేర్పించకుండా చక్కగా ఆరోగ్యవంతురాలుగా అన్ని విషయాలు ఎదగాలంటే ఇప్పుడు ఎవరి కాపుదలు కావాలంటే దేవుని కాపుదల. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన తన బిడ్డలకు బహుమానములు ఇస్తున్నారు. అంటే నిద్రిస్తున్నప్పుడు ఏం కలిగజేస్తారంటే ఆశీర్వాదం అవుతారు. ఈరోజు యాకోబు నిద్రపోయాడు, ఒంటరివాడు నిద్రపోతున్నాడు తలదిండి వేసుకుని. అప్పుడు దేవుని దూతలు ఒక నుంచి ఆకాశం కిందకి వేయబడిందంట. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతున్నాయండి. ఏంటి దర్శనం చూసాడంట దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు యాకోబుని. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, తలమంది నేను తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నేను మళ్ళా నేను ఈ స్థలానికి తీసుకొస్తాను. అంటే ఆశీర్వాదాలు పొందకుండా దేవుడు యాకోబు ఎలా ఉంటాడో చూపించాడు. అంటే నిద్రపోతున్నప్పుడు ఏం కలిగాయంటే మంచి మంచి దర్శనాలు దేవుడు కలగజేస్తారు. జరగబోయే వాటిని దేవుడు ఎప్పుడు కలగజేస్తారంటే రాత్రులు కలగజేస్తారు, నిద్రపోయినప్పుడు కలగజేస్తారు. కనుక కుమార్తె నిద్రపిస్తుండగా మంచి ఆరోగ్యవంతులుగా దేవుడు దర్శనాలు, దేవుడు కుమార్తె పిల్లలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే మీరు మీ పిల్లలు